నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతూ ఉన్న ఒక ప్రవాసుడిని ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా తెలపడం జరిగింది, ఎవరైనా ఇతరులు ఇచ్చే వస్తువులు తీసుకోవద్దని చెప్పి, అలాగే ఇతరులకు ఎవ్వరూ వస్తువులు ఇవ్వద్దని చెప్పి తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని సెక్యూరిటీ టీం స్మార్ట్ ఫోన్లను స్మగ్లింగ్ చేస్తున్నందుకు ఒక ప్రవాసిని అదుపులోకి తీసుకున్నారు. నివేదిక ప్రకారం విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రదేశంలో అనేక సందర్భాలలో ఒక ప్రవాసుడి యొక్క ఉనికిని భద్రతా బృందం గమనించింది. సీసీటీవీలో నిశితంగా పరిశీలించగా అతను తన స్వదేశానికి వెళ్లే తోటి ప్రవాసులకు ప్యాకెట్లను అందజేస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది నిఘా కెమెరాలలో ఇటీవలి రోజుల్లో 10 సార్లు గమనించబడిందని చెప్పి 10 సార్లకు పైగా ఈ ప్రవర్తనను గమనించిన తర్వాత ప్రవాసిని అరెస్టు చేశారు. అతని పైన చర్యలకు సంబంధించి ఆధారాలు తీసుకున్న తర్వాత అతను తన యొక్క స్వదేశానికి స్మార్ట్ ఫోన్లను పంపుతూ ఉన్నానని చెప్పి, తద్వారా నేను లబ్ధి పొందుతూ ఉన్నానని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రవాసుడిని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. కువైట్ దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడిన వ్యక్తుల జాబితాలో అతని పేరు కూడా చేర్చబడిందని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కువైట్ లో ఉన్న ప్రవాసులు గాని కువైటీ ప్రజలు గాని ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.